Hi children, today we will start exercise 11.1. Okay na, trigonometry lo 11.1 లో ఫస్ట్ ప్రాబ్లం వైజ్ గా చేసుకుంటూ వెళ్దాం. ప్రతి ప్రాబ్లాన్ని నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇచ్చిన ప్రాబ్లంలో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నారంటే the given triangle is a right angle triangle and AB is equal to 15 and AC is equal to 17, BC is equal to 8. They are given this values. ఓకేనా? ఇచ్చిన త్రిభుజం ఒక లంబకోణ త్రిభుజం అయితే ఆ లంబకోణ త్రిభుజంలో భుజాలు ఇచ్చారు, మూడు భుజాలు ఇచ్చి ఏం కనుక్కోమని sin A, cos A, tan A విలువలను కనుగొనండి అని ఇచ్చారు క్వశ్చన్. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఇచ్చిన త్రిభుజం లంబకోణ త్రిభుజము AB విలువ, BC విలువ, CA విలువ రాసుకోండి. ఇచ్చినవి గివెన్ ట్రయాంగిల్ ఇస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, AB is equal, BC is equal, CA is equal to అని రాసుకోవాలి. రాసిన తర్వాత మనం అడిగిన ఏంటి చూడండి, sin A, cos A, tan A. సో మీ అందరికీ తెలుసు sin A అంటే కోణం ఎక్కడ ఉంది, ఇప్పుడు ఏ దగ్గర ఉంది, కోణం ఏ దగ్గర ఉంది. మీ అందరికీ తెలుసు, నిన్న చెప్పాను నేను, మొన్న మన పార్ట్ 1 లో దీన్ని ఏమంటామని చెప్పినాం, ఎదురు భుజం, దీన్ని ఏమంటాము ఆసన భుజం, ఇదేంటి కర్ణం. ఓకేనా? దిస్ ఈజ్ అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్, హైపోటేనియస్. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి సైన్ అంటే ఏంటి, మీకు చదివించాం కదా. సైన్ అంటే ఏంటి? సైన్ మీన్స్ ఆపోజిట్ సైడ్ బై హైపోటేనియస్. సైన్ ఏ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటేనియస్. ఓకేనా? తెలుగు మీడియం వాళ్ళైతే ఎదుటి భుజము బై కర్ణం, సో సైన్ ఏకి ఎదురు భుజం 8 బై హైపోటేనియస్ ఎంత 17. ఓకేనా? సో ఎదురు భుజం అంటే 8, కర్ణం ఎంత 17. సింపుల్, ఇంతే ఆన్సర్ ఇక. ఓకేనా? చాలా ఈజీ చాప్టర్ అండి మనకి. సైన్ ఏ అంటే ఎంత, ఎదురు భుజము బై కర్ణం, ఎదురు భుజం 8 బై 17 అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ దీంట్లో ఏమడిగాడు, కాస్ ఏ అడిగాడు. సో కాస్ ఏ అంటే కాస్ ఏ adjacent side to theta. ఓకేనా? adjacent side to theta by hypotenuse. ఓకేనా? తెలుగులో ఏమంటాం దీన్ని, ఆసన్న భుజము బై కర్ణం. జస్ట్ మీరు ఆ త్రిభుజంలో ఏది ఆసన్న భుజము ఏది ఎదురు భుజము చూసి రాయండి, అంతే. చాలా సింపుల్. ఒకవేళ ఇవ్వకపోతే మనం కనుక్కునే పద్ధతి వేరే ఉంటుంది. 2 భుజాలు ఇచ్చినప్పుడు 3వ భుజం కనుక్కొని ఈ ప్రాసెస్ చేయాలి. ఇది 4 మార్కుల క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఒక ప్రాబ్లం వచ్చిందంటే అన్ని చేయొచ్చు మనం. ఓకే? సో అడ్జసెంట్ సైడ్ ఏముంది ఇక్కడ మనకు 15 బై హైపోటేనియస్ 17. ఓకేనా? ఆసన భుజం 15 బై కర్ణం 17. సో కాస్ ఏ అంటే ఇది. నెక్స్ట్ ఏంటిది, టాన్ ఏ. సో టాన్ ఏ అంటే ఆల్రెడీ యు నో ద టాన్ ఏ, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఎదురు భుజము బై కర్ణం. ఓకేనా? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఎదురు భుజము బై కర్ణం, ఎదురు భుజము బై ఆసన్న భుజం. మరి ఎదురు భుజం ఎంత ఉంది, ఏకి ఎదురు భుజం ఎంత ఉంది 8, ఏకి ఎదురు భుజం 8 బై ఆసన్న భుజం ఎంత 15, 8 బై 15. సో tan ఏ అంటే 8 బై 15. సో ఈ విధంగా చేయొచ్చు. ఓకే? మరి సీకెండ్ అంటే ఆసన భుజం బై కర్ణం, కొసీకెండ్ అంటే కర్ణము బై ఎదురు భుజం. ఓకేనా? సీకెండ్ అంటే కర్ణము బై ఆసన భుజం 17 బై 15. కొసీకెండ్ అంటే కర్ణము బై ఎదురు భుజం 17 బై 8. ఓకేనా? నెక్స్ట్ కాట్ అడిగితే కాట్ ఆసన్న భుజము బై ఎదురు భుజం 15 బై 8 అని చెప్పొచ్చు. ఏ వాల్యూ అడిగినా చెప్పొచ్చు. 6 ఒకటి ఇచ్చినంటే ఈ 2 వాల్యూస్ ఇచ్చారంటే ఏ ప్రాబ్లం కూడా చేయొచ్చు. సో సింపుల్గా ఫస్ట్ ప్రాబ్లం ఈ విధంగా చేయొచ్చు. ఇవి మళ్ళీ ఫర్దర్గా ఇంకేమైనా చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. ఇంతవరకు చేస్తే సరిపోయిందంటే ఫస్ట్ క్వశ్చన్ సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ కనుక్కోమని ఆ విధంగా కనుక్కున్నాం. త్రికోణమిత నిష్పత్తులు అడిగారు కదా, చెప్పాము మనం. అవి చూసి నేర్చుకొని రాయడమే, చాలా సింపుల్ అన్నట్టు. నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. సెకండ్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారంటే PQR is a triangle. లంబకోణ త్రిభుజం PQR లంబకోణ త్రిభుజంలో
PQ is equal to 7. యాంగిల్ P దగ్గర మనకు లంబకోణం ఉంది 90 డిగ్రీలు 90 డిగ్రీస్ ఓకేనా. QR వాల్యూ 25 ఇచ్చారు. QR వాల్యూ 25 సెంటీమీటర్ అన్నట్టు ఓకేనా. అండ్ PQ వాల్యూ 7 సెంటీమీటర్ ఓకే. సో దెన్ ఫైండ్ ద tan Q minus tan R. tan Q minus tan R అది ఫైండ్ అవుట్ చేయమని అన్నాను. సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా సరే గివెన్ రాయాలన్నా. గివెన్ ట్రయాంగిల్ ఈజ్ PQR. యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు ఎంత రాయాలి మనం 90 డిగ్రీస్. PQR ఈజ్ ఏ తెలుగు మీడియం వాళ్ళైతే PQR అనేది లంబకోణ త్రిభుజం. PQR ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని రాయాలి ఓకేనా. PQR ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అండ్ QR ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారు 25 ఇచ్చారు అండ్ PQ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారు PQ ఈజ్ ఈక్వల్ 7 సెంటీమీటర్ ఇచ్చారు. సో ఈ యాసిటీస్ రాసేయండి. తెలుగు మీడియం వాళ్ళు PQR అనేది ఒక లంబకోణ త్రిభుజం అని పెట్టి మిగతా యాసిటీస్ రాయండి ఓకే. నెక్స్ట్ డయాగ్రామ్ వేసుకోండి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే Q దగ్గర కోణంతో చూడాలి, R దగ్గర కోణంతో చూడాలి. చూడాలంటే ఫస్ట్ మనకు ఎన్ని భుజాలు ఉన్నాయి 2 భుజాలు ఉన్నాయి. మరీ చెప్తున్నా చూడండి, ఇక్కడ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏవైనా 2 భుజాలు మాత్రం ఇస్తారు. దే విల్ గివ్ ద ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఈ 2 సైడ్స్ అని ఇవ్వచ్చు, ఈ 2 సైడ్స్ అని ఇవ్వచ్చు, ఈ 2 సైడ్స్ అని ఇవ్వచ్చు. ఏ 2 సైడ్స్ ఇచ్చినా కానీ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. మూడో భుజాన్ని కనుక్కోవాలి. ఈ మూడో భుజాన్ని ఎలా కనుక్కోవాలి సార్ అంటే మూడో భుజాన్ని పైథాగరస్ సిద్ధాంతం ద్వారా కనుక్కోవాలి. అకార్డింగ్ టు పైథాగరస్ సిద్ధాంతం ఓకేనా. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఓకేనా. పైథాగరస్ సిద్ధాంతం ఏం చెప్తుంది మనకు హైపోటేనియస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఓకేనా. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఇది లైన్ రాయాలి, తెలుగు మీడియం వాళ్ళు అయితే ఈ లైన్ రాసుకోవాలి. 2 లైన్లు రాయకూడదు ఓకేనా. సో కర్ణం అంటే ఏంటి ఇక్కడ మనకు కర్ణం అంటే అతిపెద్ద భుజం. కర్ణం ఏముంది అతిపెద్ద భుజం QR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ అంటే ఏంటి ఇంకో భుజం PR స్క్వేర్ ప్లస్ ఇంకో భుజం ఏంటి PQ స్క్వేర్ ఓకేనా. QR విలువ ఎంత ఉంది 25 స్క్వేర్ ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ PR. PR అంటే ఎంత 7 స్క్వేర్ ప్లస్ PQ వాల్యూ మనకు తెలియదు కదా, మనకు PQ తెలియదు, PQ స్క్వేర్ ఓకేనా. PQ స్క్వేర్ 25 స్క్వేర్ అంటే ఎంత అమ్మా 625 ఓకేనా. 7 స్క్వేర్ అంటే ఎంత 49 ప్లస్ PQ స్క్వేర్ ఓకేనా. ఈ ప్లస్ 49 పట్టుకోండి -49 అవుతుంది. సో 625 minus 549 is equal to ఎంత PQ స్క్వేర్ ఓకే. 625 minus 49 అంటే ఎంత 576 PQ స్క్వేర్ ఓకేనా. 576 స్క్వేర్ రూట్ అవుతుంది, రూట్ 576 is equal to PQ. సో రూట్ 576 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ 24 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ is equal to PQ వాల్యూ ఎంత ఉందమ్మా 24. సో PQ వాల్యూ ఎంత వచ్చింది 24. ఇదేంటిది ఆసన్న భుజం అడ్జసెంట్ సైడ్, ఇదేంటిది హైపోటేనియస్ కర్ణం, ఇదేంటిది ఎదుటి భుజం ఆపోజిట్ సైడ్ ఓకేనా. సో మనకి ఇప్పుడు 3 భుజాలు ఉన్నాయి కదా, క్లియర్గా ఉన్నాయి కదా 3 భుజాలు. ఆ 3 భుజాలు వచ్చిన తర్వాత ఫైండ్ ద ప్రాబ్లం tan Q minus tan R. tan Q minus tan R ఓకేనా. ఆల్రెడీ మీకు తెలుసు tan Q అంటే ఏంది ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఓకేనా. tan R అంటే ఏంది tan అంటే tan ఎక్కడ చూసినా కానీ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్.
ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. తెలుగు మీడియం వాళ్ళు ఏం రాయాలి? ఎదిరి భుజము బై ఆసన్న భుజం, ఎదిరి భుజము బై ఆసన్న భుజం, ఎదిరి భుజము బై ఆసన్న భుజం. మరి దేనికి ఎదిరి భుజము? కోణం ఏముంది ఇక్కడ? tan క్యూకి ఎదిరి భుజం. tan క్యూకి ఎదిరి భుజం ఎంత? 7. ఓకేనా? బై tan క్యూకి ఆసన్న భుజం 24, మరి ఎంత? 24. ఓకేనా? tan r అంటే r కి చూడాలి. ఇప్పుడు r దృష్ట్యా ఆపోజిట్ సైడ్, r తో విత్ రెస్పెక్ట్ టు r ఆపోజిట్ సైడ్ ఇస్ 24 బై r కి అడ్జసెంట్ సైడ్ వచ్చేసి 7, r కి అడ్జసెంట్ సైడ్ వచ్చేసి 7. ఓకే, నెక్స్ట్ అట్లా చూసుకోవాలి. tan వచ్చినప్పుడు r తోటే ఆపోజిట్, r తోటే అడ్జసెంట్ చూడాలా. ఓకేనా? r కి ఎదురుగా ఉన్నది 24, r కి ఆసనంగా ఉన్నది 7 అన్నట్టు. అట్లా ఎక్కడ కోణం ఉంటే ఆ కోణం దూరంతో చూడాలి. ఇది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కాసాకు చేసుకోండి. ఎల్సిఎం 24 × 7 అయితే 24 × 7, 24 × 7 అట్లా ఉంచండి. సో 24 ఒకసారి పోతుంది. అప్పుడు 7 49 మైనస్ 7 ఒకసారి పోతుంది, 7 1 7 పోతుంది. కాబట్టి 24 576. ఓకేనా? 576 49 పోతే ఎంత? 576 మైనస్ 49 బాగా తీసుకోండి 16. ఓకేనా? 10లో 9 పోతే ఎంత? 1 ఉంటుంది, 1 6 అయితే 7. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది? 6 6లో 4 పోతే 2 ఎంత ఉంటుంది? ఇక్కడ 12 5 ఎంత వచ్చింది? 527 మైనస్ 527 బై 7 4 28. ఓకేనా? 7 2 16, 7 2 14, 14 2 ఎంత? 16. సో 527 బై 168 ఇలా ఫైండ్ అవుట్ చేయాలి దీని వాల్యూ. ఓకేనా? సో 527 బై ఎంత వచ్చింది మనకు? 168. tan క్యూ అడిగారు కాబట్టి క్యూ తోటి మనం ఆపోజిట్ సైడ్, క్యూ తోటి అడ్జసెంట్ సైడ్ చూడాలి. tan r అడిగారు కాబట్టి ఆర్కి ఆపోజిట్ సైడ్, ఆర్కి అడ్జసెంట్ సైడ్ చూడాలి. ఈ విధంగా సింప్లిఫై చేయాలి మీరు ప్రాబ్లమ్స్. ఫస్ట్ మీకు ఇక్కడ ఇచ్చింది 2 సైడ్సే. ఆ థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? పైథాగరస్ థీరం ద్వారా సాల్వ్ చేయాలి. ఓకేనా? కాబట్టి ఎప్పుడైనా సరే 2 సైడ్స్ ఇవ్వగానే పైథాగరస్ ద్వారా మీరు థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయడం. 3 సైడ్స్ వచ్చిన తర్వాత మనం ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు. tan క్యూ మైనస్ tan r కాకుండా sin క్యూ మైనస్ sin r చేయొచ్చు, cos క్యూ మైనస్ cos r చేయొచ్చు, ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు. tan sin cos సీకెంట్ కొసీకెంట్ ఏ ప్రాబ్లం అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే దాని నిష్పత్తులన్నీ మనకు తెలుసు కదా. sin అంటే ఎదురు భుజంపై కర్ణం, cos అంటే ఆసన భుజంపై కర్ణం, అట్లా. ఓకే, రైట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ.